గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి సర్దుకుంటున్నారు? సెలవులు కదూ, ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను. అయితే నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఫ్రెండ్ విజయ రమ్మంది. అలాగా? అమ్మా అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ? నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా రావుడు, బాగున్నావురా? నాకే, నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేని దానిలా పరాయి కొంపలో వదిలేశాను. ఏటంతనా? పరాయి కొంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత నేను అదే అంతను. సన్నాసే, ఇది నీ కొంపేరా. అక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉంటే ఏంటి? అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. అని నువ్వు చూసేదేటి, దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ. మన అమ్మ మనకాడే ఉంది. ఉండటం కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నేను కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు గంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితేనే చేస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మా లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం. నీలాంటి సీతామహాలక్ష్మణులు ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి. ఇప్పుడు ఏటంతో? మా అమ్మని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా? నువ్వేమో బాబుదారు ఉన్నావు, బరువు మే బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతాగానే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు. ఇంకా కొద్ది రోజులేగా, ఓపిక పట్టరా. ఏమి మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కదే, ఎలా కుదురుతుందే? నీ పెళ్ళేమో ఖాయం అయిపోయింది. నాకు ఇంకా తాడు లేదు, బొంగరం లేదు. ఎందుకు లేదు? తాడు బొంగరం రెండూ ఉన్నాయి. కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం. నాన్నదే ఉందే, ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. కానీ నాన్న కంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏ, అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా? నువ్వెప్పుడు అతను అడగలేదా? ఇదేం ప్రేమే బాబు, పోనీ చెప్పు. నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను. ఏమయ్యా, నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా? నువ్వెందుకు, నేనే అడుగుతాను. ఏమయ్యో సీతారాం, ఏమయ్యా, ఇవాళ ఎన్నో తారీఖు? 12. ఎప్పుడు వస్తానన్నా? 2వ తారీఖు. 2వ తారీఖు వస్తాను, 12వ తారీఖు వస్తావా? అది కాదు సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతాను అనుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేనే వెళ్ళిపోయావాన్ని. ఏదైనా అర్జెంట్ పని? అర్జెంటేనయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పద 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 పద. వెంకన్న, సీతారాముకి. రాము సార్. రాముకి వచ్చే తీసురా, కూర్చోవా. కూర్చో కూర్చో కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నాడు. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్ కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ? అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి, తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని,
ఎక్కడూ రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా? లేదు సార్. చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే ఈ సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసుండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్. బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా? ఉంటుంది సార్. రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే? ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదురా. డాడీ నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం అంతే. మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు. ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్లయ్యాయి. ఆ అడ్డుగోళ్లే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గ సుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకి తగిన అల్లుడిని చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను. ఉంటానండి. డాడీ, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ టైంకి వచ్చామా. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏమి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి FRCS లండన్. వాళ్ళదేనమ్మా ఫోను. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు. నేను అడిగే కబురు చేస్తానని చెప్పాను. డాడీ, వద్దు, తొందరపడొద్దు. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. రాముకి నచ్చాడా? మీరా ఎప్పుడు వచ్చారు? గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దటగా. పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా? ఏ, మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే నీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తీర్చడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు? నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది? ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు? ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా. అందరి పెళ్ళిళ్ళు ఖాయం చేస్తున్నారు. మరి మీ పెళ్లి మాట ఏంటి? నా పెళ్లితో మీకేం పని? నా పెళ్లితో మీకున్నట్టే.
అయినా ఇప్పుడెప్పుడే తొందరే ఉంది. నీకు డాడీ ఉన్నట్టే నాకు ఓ అమ్మ. ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించి ఉండొచ్చు కదా. రాము, రాము, ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేటి చెయ్యమంతవు. ఏటంతవు ఏటంతవు ఇంతకంటే నన్నేటి చెయ్యమంతవు. ఏటంతవు ఏటంతవు ఒళ్ళు మంట ఇప్పిప్పి చెప్పమంతవు. ఏటంతవు ఏటంతవు ఒళ్ళు మంట ఇప్పిప్పి చెప్పమంతవు. పీచులేదని అల్లాడక పిల్ల నన్ను చూసుకో పిల్లగానిగా. పిల్ల పీచులేదని అల్లాడక పిల్ల నన్ను చూసుకో పిల్లగానిగా. పెళ్ళాం పెళ్ళామని అల్లాడక పిల్లగా నన్ను చూడు పిల్లదానిగా. పెళ్ళాం పెళ్ళామని అల్లాడక పిల్లగా నన్ను చూడు పిల్లదానిగా. ఒకరొకరు రకరకాల చూసుకుందా. ఇంకెవరిని ఈ వయసులో చూసుకుంటాం. ఏటంతావు ఏటంతావు ఎందుకంటే నన్ను ఏడ్ చేయవచ్చు. నాకేది ఎరకలేదు కదా మరి. పాయ పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి మధ్య జడయేసినాను. పాయ పాయ సిక్కుదీసి పాపిట సక్కదీసి మధ్య జడయేసినాను. సబ్బంతా కరగదీసి ఈ పంట అరగదోని. అపోయి 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 పోయి పొయ్యమంట నీళ్ళోసినాను. సబ్బంతా కరగదీసి ఈ పంట అరగదోని. పొయ్యి పొయ్యి పొయ్యమంట నీళ్ళోసినాను. నువ్వు నీళ్ళోసుకుంటావని చూసినాను. నువ్వు జడ వేసుకుంటావని ఆగినాను.
పోయి చేసుకుందు రమ్మంట ఏందయ్యా? రంగులలో ఆపరేషన్ ఉందంట వెళ్ళిపోయి చేసుకుందు రమ్మంట నోటెవరితో ముందు దాసమంట మనలో గుట్టు పెరుమాళ్ళ కెరుకంట ఏటంతావో ఎంతకంటే నన్నేటి చెయ్యమంటావో ఏటంతావో ఎంతకంటే నన్నేటి చెయ్యమంటావో ఏటంటావో ఒళ్ళు మంటకి పిచ్చి తప్పమంటావు రా స్వప్న. రా స్వప్న. ఏమిటి అలా చూస్తున్నావు? కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా? ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం, 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం. సమ్ ఐ డోంట్ లైక్ ఇట్. మనకంతా కామ్గా ఉండాలి. కమాన్, లెట్స్ గో. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? ఇంట్లో ఎవరు ఉండరు, మనిద్దరమే. దట్స్ ఆల్. అయ్యగారు మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. మై గుడ్నెస్ స్వప్న, ఆ చెయ్యలై ఇలా ఏం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం అన్నట్టు మర్చిపోయాను. అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు, లేకపోతే ఆయన కంగారు పడతారు, ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్య, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు.